అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు వీకెండ్స్ హైదరాబాద్కి వెళ్తున్నట్టుగా ఉంది ఈ మధ్య. వెళ్తూ ఆ, వెళ్ళినప్పుడల్లా మీటింగ్స్ పెట్టి అక్కడ ఉన్న అక్కడ ఉన్న క్యాడర్తోన నాయకులతోన మీటింగ్స్ పెట్టేసి మొన్న పోయిన వారం ఈసారి మనం సభ్యత్వ నమోదు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. ఏంటి 4 టర్మ్స్గా అంటే ప్రభావం కోల్పోతూ వస్తుంది. అందులోనూ లాస్ట్ 2 టర్మ్స్ అసలు పోటీ కూడా చేసినట్లుగా లేదు. ఇలాంటి సమయంలో మరి అవసరం అంటారా? అంటే అంటే పూర్తిగా వదిలేసుకుని ఒకవైపే అంటే ఏపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటారా? లేదంటే లేదు ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేసి ఇక్కడ కూడా మళ్ళీ కేసీఆర్ గారికి ఇంకొక ఆయుధం ఇచ్చినట్టుగా చూడాలంటారా? ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి వాస్తవం ఏంటి అంటే, అన్ని సందర్భాల్లో కేసీఆర్ గారి రాజకీయ ఎజెండాకి తెలుగుదేశం పార్టీ బలవాల్సిన లేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ, సుదీర్ఘకాలం తెలంగాణ సమాజంతో మమేకమైన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సమాజంలో అంటే పెను సాంఘిక సామాజిక సంస్కరణలకి అభివృద్ధికి కారకులైన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి తన పునరుజ్జీవనం పొందాలి అని ఆశించడానికి తప్పట్టాల్సిన నెస్టి లేదు ఇక్కడ. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి అంటే నాయకత్వ స్ఫూర్తి ఒక్కటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయించలేదు. స్థానికంగా ఎవరి చేతిలో నాయకత్వం పెట్టబోతున్నారు అనేది చాలా కీలకం. అంటే తెలంగాణ సమాజం నుంచి ఎవరిని నాయకులుగా ఎంపిక చేసుకోబోతున్నారు, ఎవరి చేతిలో పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు, వాళ్ళు ఎటువంటి రాజకీయ విధానాలు అవలంబించబోతా ఉన్నారు. స్ఫూర్తివంతమైన నాయకత్వం చేతిలో కనుక తెలంగాణ తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ ఉంచబడ్డ నాయకులు ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగి పోరాట తత్వాన్ని ప్రదర్శించగలిగి మంచి విషయ పరిజ్ఞానం వాగ్దాటితో ఉండి రాజీ లేని రాజకీయ వైఖరిని ప్రదర్శించగలిగి అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ పట్ల లాయల్టీ కమిట్మెంట్ ప్రదర్శించగలిగితే అప్పుడు తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ మీద కొంత నమ్మకం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజుకి అంటే తెలంగాణ మూలాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానులుగా సానుభూతి పరులుగా ఉన్న ఓటర్లు చాలా మంది ఉన్నారు. కానీ నాయకత్వ సంక్షోభం కారణంగా, నాయకత్వ లేమి కారణంగానే క్యాడర్ మొత్తం కూడా ఒక రకంగా నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయినాయి. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం చాలా కీలకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో నుంచే ఆప్షన్ ఏ బిసి అని చెప్పని వర్కౌట్ చేసుకొని ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పచెప్తారా? లేదు, కొత్త తరం నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని వారిని ప్రోత్సహించి వారి ద్వారా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించబోతున్నారు అనేది చాలా కీలకం. ఎవరిని తెలుగుదేశం నాయకులుగా తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ, అది చాలా కీలకంగా తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు అందరూ గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీతో అంకితం అయి ఉన్నాళ్లే. వాళ్ళేం స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించలేకపోయారు అనేది కూడా వాస్తవం. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిపి మహాకూటమిగా పోటీ చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ 119 అసెంబ్లీ స్థానాలతో గౌరవప్రదమైన విజయం దక్కించుకోగలిగింది. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పార్ట్నర్ గా 15 స్థానాలు తెలుగుదేశంకి సొంతంగా దక్కాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రాభవం కోల్పోయింది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారి వంటి ఒక బలహీన వర్గాల నాయకుడికి నాయకత్వాన్ని అప్పజెప్పడం ద్వారా కొంత తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మారటానికి మార్గం సుగమమైంది అని చెప్పని ఒక వాతావరణం సెట్ అయింది. ఖమ్మంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించి దానికి ఫాలోఅప్ గా నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో కూడా బహిరంగ సభల నిర్వహణ జరగబోతుంది అని చెప్పని ఒకనాడు వార్తలు వచ్చినా కూడా ఆ కంటిన్యూటీ ప్రోగ్రామింగ్ అనేది లేకపోయింది అనేది వాస్తవం. అంటే ఆ ఖమ్మంలో వచ్చిన ఆ భూమనాలు దాన్ని తెలుగుదేశం పార్టీకి అసలు తెలంగాణ ప్రాంతంలో మనుగడ లేదు అనుకున్న సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో ఆ టెంపోని కంటిన్యూ చేసుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడుగైనా సరే
ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఈనాటికి తెలుగుదేశం పార్టీ పట్ల ఇంటాక్ట్ గా ఉన్న క్యాడర్ ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి సంఘటిత శక్తిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి ఎమర్జ్ అవ్వాలి అని అంటే స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే తెలుగుదేశం పార్టీని మిగిలిన రాజకీయ పార్టీల్లో చేరటానికి, బేరసారాలు జరుపుకోవడానికి ఒక రాజకీయ అవకాశవాదంగా కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పట్ల చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో పనిచేసే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఫిరాయింపులు, కపదాట్లు ఇక చాలు. ఇప్పుడైనా సరే తాము నాయకులుగా ఎదగాలి, తాము నాయకులుగా ఎదిగే ప్రాసెస్ లో పార్టీని బలపరచాలి. ఆ విధమైన నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళ చేతుల్లో కనుక పార్టీని పెట్టి చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ అండదండలు అందిస్తా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మారడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రయోగం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి ఎన్డీఏ కూటమిగా చేసిన ప్రయోగం తెలంగాణ ప్రాంతంలో కూడా అదే విధమైన ప్రయోగం చేయడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కూడా విన్ విన్ సిచ్యుయేషన్. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తాన పతనాలు చూస్తా ఉంది. ఒక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి, రెండో ఎన్నికలకు వచ్చే ఫలితాలకి మధ్య పొంతన లేని పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవటానికైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కన్నా తామే ప్రత్యామ్నాయం అని చెప్పి రుజువు పరచుకోవటానికైనా సరే భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల మద్దతు అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా తెలంగాణ ప్రాంతంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంటి ప్రయోగం చేస్తే ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమికి మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కూడా అంటే గతం నాటి వైభవం ఓవర్ నైట్ రాకపోయినా మళ్ళీ తిరిగి ఒక గౌరవప్రదమైన స్థాయికి చేరటానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు సార్. కూటమి అనేది యాక్చువల్గా అంటే చాలా మంచి ఐడియా, కానీ మీరు చెప్పినట్టు ఎవరు నాయకత్వం వహిస్తారు అక్కడ తెలంగాణలో, అది చాలా ఇంపార్టెంట్. మరి చంద్రబాబు నాయుడు గారు కాస్త త్వరగానే చూసుకునేసి, అంటే ఎలక్షన్స్ టైంలో కాకుండా కాస్త ముందుగానే ఒక క్రియాశీలకంగా వ్యవహరించి ఒక నాయకుని తయారు చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఎలక్షన్స్లో ఒక మంచి స్థానం సంపాదించాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.